ఉత్తర భారతంలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరపు లేని వర్షాలతో ఉప్పొంగుతున్న గంగా యమున నదులు యూపీలో ప్రమాదక స్థాయిలో దాటి నదులు ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్ వారణాసిలో ఇళ్లలోకి చేరిన వరద నీరు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగాల్, బీహార్, అస్సాం, కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్లోనూ ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విరిగిపడుతున్న కొండ చర్యలు. మనం ఒక్కసారి ఆ విజువల్స్లో ఒక్కసారి చూద్దాం. అసలు చూడండి, జేసీబీ కొండ చర్యలకు సంబంధించి ఏదైతే అక్కడ క్లియరెన్స్ హైవేస్ని క్లియర్ చేయడానికి జేసీబీలు వచ్చాయి. ఆ జేసీబీలు కూడా కొట్టుకుపోతున్నాయి, బ్రిడ్జులు కొట్టుకుపోతున్నాయి. జేసీబీ పడిపోయి కొట్టుకుపోయింది చూడండి, బ్రిడ్జులు కొట్టుకుపోతున్నాయి. సో నిన్న మనం చూసుకుంటే నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ ఇలానే జరిగింది. హిమాచల్కి సంబంధించిన షిమ్లాలో కొండ చర్యలు విడిగిపడ్డ దగ్గర క్లియరెన్స్ చేయడానికి వచ్చిన జేసీబీ మీద కూడా కొండ నుంచి చాలా పెద్ద రాళ్ళు వచ్చి దాన్ని తాకడంతో అది 300 లోతుల అడుగుల కింద పడిపోయిన తర్వాత దాంట్లో జేసీబీ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మనకు చనిపోయినట్టు మనం నిన్న చూసాం, ఇవాళ కూడా చూసాం. ఆగస్టు సమయానికి తెలుగు రాష్ట్రాలలో యాక్చువల్గా వర్షపాతం ఎంత నమోదవ్వాలో అంత నమోదు అవ్వలేదు ఈసారి. ఎందుకు అని అంటే అల్పపీడనం వల్ల ఉత్తర భారతంలోనే వర్షపాతం ఎక్కువ ఉంది. అవి కిందికి వచ్చినప్పుడే మనకు మళ్ళీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. చూడండి, ట్యూబ్స్ పెట్టుకొని ట్యూబ్స్లలో స్విమ్మింగ్ పూల్లో తిరిగినట్టు తిరుగుతున్నారు. మార్నింగ్ కూడా ఒకటి చూసాం మనం, చిన్న ఒక పాపకి బాగాలేకపోతే హాస్పిటల్కి కూడా వాళ్ళు వరద నీరులోనే 2 చేతులు పైకెత్తి తీసుకెళ్లిన సంఘటన కూడా మనం ఇవాళ మార్నింగే చూసాం. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇళ్లలోకి నీళ్లు చేరిపోయాయి. వెహికల్స్ కూడా తీయలేని పొజిషన్ ఉంది. వాటర్తో మొత్తం ఏరియాలన్నీ స్టాగ్నెంట్ అయిపోయినాయి. పవర్ సప్లై, అలాగే హైవేస్, నేషనల్ హైవేస్ కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇలాంటి అన్నిటికీ కూడా ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర భారతంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. వర్షం ఎడతెరపు లేని వర్షాలతోని ఉప్పొంగుతున్న గంగానది, యమునా నదులు కూడా యూపీలో ప్రమాదక స్థాయిని దాటి మరీ నదులు ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్, వారణాసిలో ఇళ్లలోకి చేరిన వరద నీరు. మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. బెంగాల్ మార్నింగ్ మనం చూసిన విజువల్ ఇదే. ఒక పాపకి, చిన్నారికి హెల్త్ బాగాలేకపోతే నడుం కంటే ఇంకెక్కువ లోతున్న వరదల నీరులో తల్లిదండ్రులు ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి సినిమాని తలపించేలాగా ఆ విజువల్ ఉంది చూడండి. ఒకరి తర్వాత ఒకరు చేతులు మార్చుకుంటూ ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సిట్యువేషన్ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరిపోయి ఇళ్లలోకి చేరిపోయి హైవేస్ కావచ్చు, అలాగే నీళ్లు తాగడానికి త్రాగు నీరు కూడా లేకుండా పోయింది. ఆ పాపనైతే తీసుకెళ్తున్నారు చూడండి, ఎంత నీళ్లు ఉన్నాయి చూడండి. బాహుబలి సినిమాని తలపిస్తుంది. ఆ పాపకు ఆరోగ్యం బాగాలేదని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాటర్తో నిండిపోయినట్టు మనకు కనిపిస్తుంది చూడండి. ఒక పక్కన గంగా కావచ్చు, అలాగే యమున, ఈ నదులన్నీ కూడా ప్రమాద స్థాయికి మించి మరీ ప్రవాహం సంభవిస్తుంది అక్కడ. ఒక్కసారి ఆ విజువల్స్లో చూడండి. అసలు ఇళ్లల్లో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతం అన్నీ వరద నీరుతో నిండిపోయాయి. సో హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా హైవేస్ అన్నీ కూడా బంద్ అయిపోయాయి. అలాగే త్రాగునీరుకి కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. गंगा जी सड़क पे आ गई हैं, आप देख सकते हैं। थोड़ी सी बारिश में अंधरा पुल का नज़ारा। ఉత్తర భారతంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. సో గంగా, యమున నదులు ప్రమాద స్థాయిని మించి అక్కడ ఉప్పొంగుతున్నాయి. ప్రయాగ్రాజ్, వారణాసి అక్కడ ఇళ్లలోకి వరద నీరు చేరినట్టు మనకు కనిపిస్తుంది. ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళడానికి వరద నీరు త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది.
ఉత్తర భారతంలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరపు లేకుండా వర్షాల్లో ఉప్పొంగుతున్న గంగా యమున నదులు. యూపీలో ప్రమాదక స్థాయిలో దాటిన నదుల ప్రవాహం. ప్రయాగ్రాజ్ వారణాసిలో ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. బెంగాల్, బీహార్, అస్సాం, కేరళకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా సమాచారం. హిమాచల్ ప్రదేశ్లోనూ ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విరిగిపడుతున్న కొండ చర్యలు. దీనికి సంబంధించి సహాయక చర్యలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా పాల్గొంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలని చెప్పి ఆయన కూడా దానికి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. ముళ్ళ మూట చదువుకొని అందరూ వెళ్ళిపోతున్నారు చూడండి, సైకిళ్ళ మీద, వాళ్ళకున్న వాహనాలు కావచ్చు వాటి మీద. దానికి సంబంధించి అధికారులు కొంతమంది అక్కడ పర్యటన చేస్తున్నట్టు, అలాగే వాళ్ళకి రిలీఫ్కి సంబంధించి ఆహార పదార్థాలు కూడా సరఫరా చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. विद्यालय के बाहर पानी भरा है, देखिए लोग कैसे। సంబంధించిన అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించి కొన్ని మెడిసిన్స్ కూడా సప్లై చేయడము, అలాగే త్రాగునీరు, ఇలాంటివన్నీ కూడా సప్లై చేయడానికి అధికారులు ముందుకొచ్చి వాళ్ళకి సహాయక చర్యలను కూడా చేపడుతున్నట్టు మనకు చాలా క్లియర్గా ఆ విజువల్లో కనిపిస్తుంది. చూడండి, కలెక్టర్గా ఉన్నారు. అలాగే అక్కడ రేషన్కి సంబంధించిన ఆహార పదార్థాలు, బియ్యం కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, మిగతా అన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఉత్తర భారతంలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరపు లేకుండా వర్షాలతో పొంగుతున్నాయి. గంగా, యమున నదులు కూడా ప్రమాదక స్థాయిని కూడా మించి ఆ నదులు ప్రవహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రయాగ్రాజ్, వారణాసిలో ఇళ్లలోకి కూడా వరద నీరు చేరుకుంది. కొన్ని చోట్ల చూడండి, ఆ విజువల్లో మట్టితో కూడిన ఆ వరద ఆ జేసీబీని కొట్టుకెళ్ళిపోతుంది చూడండి. నిన్న కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఇప్పుడు మార్నింగ్ కూడా ఒక బాహుబలి లాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక పాపకు అనారోగ్యం ఉండడం వల్ల దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి భుజాలు మునిగే అంత నీళ్ళలో ఆ పాపని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ తల్లిదండ్రి. అలాంటి సిట్యువేషన్ ఉత్తర భారతం అంతా ఇప్పుడు ఫేస్ చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. थाने का ही नीचे लंबा बेला तो बेटा हमारे इसको चिलिया వాహనాలు కొట్టుకుపోతున్నాయి, జేసీబీలు కొట్టుకుపోతున్నాయి, పెద్ద పెద్ద క్రేన్స్ కొట్టుకుపోతున్నాయి. సహాయక చర్యల కోసం వచ్చిన జేసీబీలు కావచ్చు, క్రేన్స్ కావచ్చు, ఒక పక్కన బ్రిడ్జిలు కావచ్చు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. రహదారులన్నీ మూసుకుపోయాయి. హైవేస్ చాలా, హిమాచల్ ప్రదేశ్లో నేషనల్ హైవే 5 కావచ్చు, ఇలా చాలా హైవేస్ కొట్టుకుపోతున్నాయి. వెహికల్స్ చూడండి, ఆ వెహికల్ ఆ బ్రిడ్జ్ పక్క నుంచి ఎలా పడిపోతుందో, ఆ క్రేన్ చూడండి, కొన్ని టన్నులు, చాలా భారీగా ఉంటుంది క్రేన్ అంటే. మరి ఆ క్రేన్ కొట్టుకుపోయింది. ఆ బ్రిడ్జులు ఏదైతే చిన్న చిన్న ఊళ్ళో కనెక్ట్ చేసే బ్రిడ్జులు కొట్టుకుపోయాయి. ఆ వెహికల్స్ అన్నీ నీట మునిగిపోయాయి. ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే అవకాశం లేకుండా ఉంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది.
వరద నీరు బురదతో పాటు మట్టితో పాటు కొట్టుకుపోతున్నాయి చూడండి, రాళ్లతో సహా పెద్ద పెద్ద రాళ్ళు కూడా దాంట్లో కొట్టుకుపోతున్నాయి. అంత దారుణంగా ఉంది. ఉత్తర భారతంలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది.